హలో నమస్తే గాయస్. ఏంది మనోడి పెయింట్ కొట్టేసి ఉంటాలే అనుకుంటున్నారా? కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. ప్రైమర్ కొట్టిన తర్వాత కూడా చిన్న చిన్న గీతలు కనబడతా ఉంటాయి. అవి కనపడ్డ గీతల మీద ఖచ్చితంగా ఈ చెక్ పుట్టే పేస్ట్ అనేది ఖచ్చితంగా పూయాలి. అవి పూస్తే ఏంటంటే ఆ గీతలు అనేది మనకు కనపడకుండా ఉంటాయి, కస్టమర్ కూడా కనపడవు. అందుకని చెప్పి ఈ పేస్ట్ పూయటం. ఇది పూసినమ్మటే పెయింట్ కొట్టకూడదు. అన్నీ డల్లింగ్ చేసుకొని నీట్గా మళ్ళీ దీని మీద ఖచ్చితంగా ప్రైమర్ కొట్టాలి. ప్రైమర్ కొట్టిన తర్వాత మళ్ళీ అవి మొత్తం ఒకసారి మళ్ళీ లైట్గా డల్లింగ్ చేసుకోవాలి. ఇంకప్పుడు పెయింట్కి రెడీ అయినట్టు. ప్రైమర్ కొట్టకుండా పెయింట్ కొట్టచ్చు కానీ మనకి చాలా పని వేస్ట్ అయింది. ఆ నీట్గా పెయింటింగ్ రాదు. చూసారుగా ఎట్లా మెరుస్తుందో. ఇది ఫైనల్ అవుట్పుట్. ఆ మాస్కింగ్ అవి మొత్తం తీసేసి మీకు కనపడుతుంది కదా, ఈ పౌడర్ కూడా వాషింగ్ చేసినప్పుడు పోయిద్ది.